ఈరోజు నిజామాబాద్ అర్బన్ మాజీ శాసనసభ్యులు నిజామాబాద్ అర్బన్ అభివృద్ధి దాత అయినటువంటి బీగాల గణేశన్న గారి జన్మదిన సందర్భంగా ప్రముఖ గోలాన్మాన్ దేవాలయంలో ఆయన పేరు మీద అర్చన మరియు పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి నిజామాబాద్ ప్రజలందరూ గుర్తించారు. రాబోయే రోజుల్లో కూడా అతను శాసనసభ్యులై మంత్రి పదవి పొందాలని, రాబోయే రోజుల్లో కూడా కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది కాబట్టి అందులో కూడా మంత్రి పదవి పొందాలని కోరుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో మరి ఇలాంటి నిజామాబాద్ అభివృద్ధి చేస్తూ ఇంకా మంచి మంచి డెవలప్మెంట్ చేయాలని ఈరోజు అంజన్నను ప్రార్థించడం జరిగింది. ఈరోజు జన్మదిన సందర్భంగా అతను ఆయురారోగ్యాలు, కుటుంబ సభ్యులు అతను అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే అందరినీ పేరుతో పిలిచి మంచి మన్నలను పొందిన నాయకుడు. ఇన్ని దశాబ్దాలైనా కూడా నిజామాబాద్ లో అలాంటి నాయకుడు రాలేకపోయాడు. ఇలాంటి నాయకుడు రాబో రోజుల్లో కూడా వచ్చి మన నిజామాబాద్ ని అభివృద్ధి పథంలో నడిపించాలని కోరుకున్నాం. ఈ రోజు కార్యక్రమంలో సీనియర్ నాయకులైనటువంటి గొబ్బూరు కృష్ణారెడ్డి, మరియు ఉల్లింగ భూపతి గారు, మరియు బీజే సన్ని గారు, నీలగిరి చందు గారు, మరియు గైని మహేష్ గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందుకే రాబోయే రోజుల్లో కూడా నిజామాబాద్ ప్రజలు గుర్తించి బీగాల గణేష్ గారికి ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాం. జై గణేష్, జై గణేష్, జై శ్రీరామ్.